బుధవారం డిసెంబర్ 23, 1885. శుక్రవారం డిసెంబర్ 11, 1885 నాడు శ్రీరామకృష్ణులను కలకత్తా శివారులోనున్న కాశీపూర్లోని ఒక సుందర ఉద్యాన గృహానికి తరలించారు. 5 ఎకరాల వైశాల్యం కల ఆ తోట రకరకాల పువ్వుల పళ్ళ చెట్లతో కన్నుల పండుగగా ఒప్పారుతోంది. శ్రీరామకృష్ణ మహాసమాధి పొందింది ఈ ఇంట్లోనే. కాశీపూర్లోకి వచ్చాక శ్రీరామకృష్ణులు ద్విగుణీకృతమైన శక్త్యోత్సాహాలతో గతంలో దక్షిణేశ్వరంలో తాము ప్రారంభించిన ఆధ్యాత్మిక తోడ్పాటును పూర్తి చేయడంలో నిమగ్నమైపోయారు. త్వరలోనే తాము దేహం చాలించనున్నందున తమ ఆధ్యాత్మిక సంపదలను భక్తులకు విరివిగా పంచిపెట్టసాగారు. సంతకు వెళ్ళిన పళ్ళ వ్యాపారస్తుడు మొదట పళ్ళ ధర విషయంలో ఎలాంటి తగ్గింపు లేకుండా నిక్కచ్చిగా వ్యవహరిస్తాడు. కానీ ప్రొద్దువాలే సమయంలో సంత మూయనున్నప్పుడు తన పళ్ళను ఎలాంటి బేరసారాలు లేకుండానే ఇచ్చివేస్తాడు. శ్రీరామకృష్ణులు కూడా ప్రస్తుతం ఇలాంటి వ్యాపారస్తుడి మాదిరే ఉన్నారు. ఈయన ఆధ్యాత్మిక శక్తులు ఇక్కడ అత్యధికంగా వ్యక్తం కావటం భక్తులు గమనించారు. తమ గురించి గతంలో ఆయన చేసిన భవిష్యవాణులు ఇప్పుడు నిజమయ్యాయి. నేను వెళ్ళిపోయే ముందు అంతా బహిరంగపరిచి వెళ్ళిపోతాను. జనం పెద్ద సంఖ్యలో దీని గురించి తెలుసుకుని గుసగుసలాడుతున్నప్పుడు అమ్మ దీన్ని వెనక్కు తీసేసుకుంటుంది. వడపోత పోసినట్లు భక్తులు లోపలివారు బయటివారు అని 2 వర్గాలుగా విడిపోతారు. ఇలాంటి భవిష్యవాణులు. నరేంద్రుడి నాయకత్వంలో బాలభక్తులు కొందరు సర్వసంగాలను పరిత్యజించి తమ జీవితాలను భగవత్ సాక్షాత్కారానికి మానవాళి సేవకు అంకితం చేస్తారన్న సంగతిని ఆయన ముందుగానే ఊహించారు. కాశీపూర్లోని ఇంటికి 2 అంతస్తులున్నాయి. క్రింద 3 గదులు, పైన 2 గదులు. పై అంతస్తు మధ్యలో ఉన్న ఒక పెద్ద గదిలో శ్రీరామకృష్ణులు విడిది చేశారు. దానికి ఎడమ ప్రక్కన ఒక చిన్న గదిలో ఆయనకు సేవ చేస్తున్న వారికి బస. కుడివైపున ఉన్న వసారాలో ఆయన కూర్చునేవారు, పచారులు చేసేవారు. కింద అంతస్తులో ఉన్న హాల్ను, దానికి కుడిపక్కగా ఉన్న ఒక చిన్న గదిని భక్తులు ఉపయోగించేవారు. ఎడమవైపున చివరగా ఉన్న ఒక చిన్న గదిని మాతృమూర్తి శారదాదేవి ఉపయోగించేవారు. తోటలో కొన్ని చిన్న చిన్న ఇళ్ళు, 2 కొలన్లు, చక్కటి కాలిబాట్లు ఉన్నాయి. ఈ క్రొత్త ప్రదేశంలో శ్రీరామకృష్ణులు ధారాళంగా ఊపిరి పీల్చుకోసాగారు. ఈ సమయానికి భక్తులు దాదాపు అందరూ చేరుకున్నారు. 1881 నుండి వారు రావటం మొదలైంది. 1884 చివరిలో శ్రీరామకృష్ణులతో శరత్, శశీలకు పరిచయం ఏర్పడింది. 1885 మధ్యలో కళాశాల పరీక్షలు ముగిసినప్పటి నుండి వారు దాదాపు ప్రతిరోజు ఆయన వద్దకు వస్తున్నారు. గిరీష్ ఘోష్ శ్రీరామకృష్ణులను మొదటిసారిగా సెప్టెంబర్ 1884లో స్టార్ థియేటర్లో కలుసుకున్నాడు. 3 నెలల తర్వాత అంటే డిసెంబర్ నుండి అతడు శ్రీరామకృష్ణుల వద్దకు అనునిత్యం వస్తూనే ఉన్నాడు. శారదా ప్రసన్న శ్రీరామకృష్ణులను తొలిసారిగా డిసెంబర్ 1884 చివరిలో దక్షిణేశ్వరంలో సందర్శించాడు. సుబోధ్, క్షీరోదులు ఆయన్ను ఆగస్టు 1885లో ప్రప్రథమంగా కలుసుకున్నారు. ఆయనకు సేవ చేసే నిమిత్తం బాలభక్తులు అక్కడే బస చేస్తూ అప్పుడప్పుడు తమ ఇళ్లకు వెళ్ళి వస్తున్నారు. గృహస్థులు దాదాపు ప్రతిరోజు ఆయన్ను చూడటానికి వస్తున్నారు. వారిలో కొందరు అప్పుడప్పుడు రాత్రులు అక్కడే బస చేసేవారు కూడా. డిసెంబర్ 23 నాటి ఉదయం శ్రీరామకృష్ణులు అడ్డు అదుపు లేకుండా తమ ప్రేమను భక్తులకు పంచిపెట్టేస్తున్నారు. నిరంజన్తో, "నువ్వు నా తండ్రివి, నేను నీ ఒడిలో కూర్చుంటాను" అన్నారు. కాళీపదుడి వక్షాన్ని స్పృశించి, "నీ చైతన్యం జాగృతం అవుగాక" అన్నారు. అతడి చుబుకాన్ని ఆప్యాయంగా పుచ్చుకొని ఇలా అన్నారు, "భగవంతుణ్ణి ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థించారో లేక సంధ్యాది నిత్యకర్మలను అనుష్ఠించారో వారు ఇక్కడికి వచ్చి తీరుతారు" అన్నారు. ఇవాళ ఉదయం ఆయన 2 భక్తురాళ్లపై విశేష కృపను అనుగ్రహించారు. సమాధి స్థితిలో తమ పాదాల ద్వారా వారి హృదయాలను స్పృశించేసరికి వారి కళ్ళ వెంట అశ్రుధారలు స్రవించాయి. వారిలో ఒక స్త్రీ విలపిస్తూనే, "మీరు ఎంతటి దయామయులు" అన్నది. నిజంగానే ఆయన ప్రేమ ఎల్లలన్నిటినీ అతిక్రమించింది.
నిజంగానే నేడు ఆయన ప్రేమ ఎల్లలన్నింటినీ అతిక్రమించింది. సింధికి చెందిన గోపాల్ పట్ల ఆయన కృప చూపదలిచారు. ఒక భక్తుడితో గోపాలను పిలుచుకురా అన్నారు. సాయంకాలం అయింది. శ్రీరామకృష్ణులు జగజ్జనని ధ్యానంలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత కొందరు భక్తులతో అతి మృదుల స్వరంతో మాట్లాడసాగారు. కాళీ, చునీలాల్, మా, నవగోపాల్, శశి, నిరంజన్ మరికొందరు భక్తులు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు మాతో, ఇక్కడి కోసం ముక్కాలిపీట ఒకటి కొని తీసుకురా. ధర ఎంత ఉంటుంది? 2-3 రూపాయల మధ్యలో ఉండవచ్చునండి అన్నాడు మా. చెక్కతో చేసిన పీట ఒకటి 12 అణాలకి లభ్యమయ్యేటప్పుడు ముక్కాలి పీటకు అంత ధర ఎందుకు పెట్టాలి అన్నారు శ్రీరామకృష్ణ. బహుశా అంత ధర ఉండకపోవచ్చులేండి అన్నాడు మా. అది సరే, రేపు బృహస్పతివారం 3వ ప్రహరాన రాహుకాలం ఉంది. నువ్వు 3ంటికి మునిపే రాగలవా అని అడిగారు. అలాగేనండి, 3ంటిలోపే వచ్చేస్తాను అన్నాడు మా. అది సరే, ఈ రోగం నయమవటానికి ఇంకా ఎంతకాలం పడుతుందంటావు అని అడిగారు. కాస్త తీవ్రతరం అయింది కదా, ఇంకా కొన్ని రోజులు పట్టవచ్చండి అన్నాడు మా. ఎన్ని రోజులు అని అడిగారు. 5 లేక 6 నెలలు పట్టవచ్చునండి అన్నాడు మా. ఇది విని శ్రీరామకృష్ణులు చిన్నపిల్లవాళ్ళ కలత చెందారు. ఏమిటి, ఏమంటున్నావు అన్నారు. నేను చెప్పేది పూర్తిగా స్వస్థత చేకూరటానికండి అన్నాడు మా. అది అలా చెప్పు. అది సరే, నాకు ఈ సంగతి చెప్పగలవా? ఇన్ని దైవీ రూప దర్శనాలు, భావావస్థలు, సమాధి అన్నీ కలుగుతున్నప్పటికీ వ్యాధి ఎందుకు సంక్రమించినట్లు అన్నారు. అయ్యా, మీరు ఎంతో బాధకు లోనవుతున్నారన్నమాట నిజమే, కానీ దానిలో ఒక అంతరార్థం ఇమిడి ఉంది అన్నాడు మా. ఏమిటది? మీ స్థితిలో మార్పు వస్తోంది. అది నిరాకారం వైపుకు మరలుతోంది. విద్య నేను కూడా నిలవటం లేదు అన్నాడు మా. లోక శిక్షణ నిలిచిపోతోంది. ఇక మీదట ఉపదేశాలను ఇవ్వజాలను. సర్వం రామమయంగా గాంచుతున్నాను. ఒక్కోసారి ఎవరికి బోధించాలి అని మనసులో ఆలోచన మొదలుతుంది. నేను ఇక్కడ ఈ అద్దె ఇంట్లో ఉంటున్నందువల్ల రకరకాల భక్తులు ఇక్కడికి వస్తున్నారు. కృష్ణ ప్రసన్న సేన్ శశిధర్లలా ఫలానా సమయానికి లెక్చర్లుంటాయి అని నేను సైన్ బోర్డు పెట్టుకునే పని లేదనుకుంటాను అన్నారు శ్రీరామకృష్ణులు. మా నవ్వారు. వ్యాధిలో మరో ఉద్దేశం కూడా ఉంది. అది శిష్యులను ఎన్నుకోవడం. 5 సంవత్సరాల తపస్సు ద్వారా సాధించలేనివి అంటే ప్రేమ, భక్తి మొదలైనవన్నీ భక్తులు కొన్ని రోజుల్లోనే సాధించారు అన్నాడు మా. ఆ మాట నిజమే, కానీ నిరంజన్ ఇంటికి వెళ్ళొచ్చాడు అంటూ నిరంజన్తో, నీకు ఏమనిపిస్తోందో చెప్పు నాయనా అన్నారు. ఇదివరకు నేను మిమ్మల్ని ప్రేమించేవాడిని, అందులో సందేహం లేదు. కానీ ప్రస్తుతం మీరు లేకుండా నేను జీవించలేను అన్నాడు నిరంజన్. ఈ బాలురు ఎంత గొప్ప వ్యక్తిలో ఒకరోజు నేను గమనించాను అన్నాడు మా. ఎక్కడ అని అడిగారు శ్రీరామకృష్ణులు. అయ్యా, ఒకరోజు శ్యాంపుకూరు ఇంట్లో ఒక మూల నిలబడి నేను ఈ భక్తులను చూశాను. మిమ్మల్ని సేవించే నిమిత్తం వీరు ఎన్ని అవరోధాలను అతిక్రమించి వచ్చారో స్పష్టంగా అర్థం చేసుకున్నాను అన్నాడు మా. ఈ మాటలు విని శ్రీరామకృష్ణులు అంతర్ముఖులయ్యారు. కాసేపటి తర్వాత సమాధి స్థితి నొందారు. బాహ్య చైతన్యంలోకి వచ్చాక మాతో ఇలా అన్నారు. సర్వం సాకారం నుండి నిరాకారం వైపుగా వెళుతూ ఉన్నట్టుగా చూశాను. ఇంకా అన్ని విషయాలు చెప్పాలనుంది, కానీ చెప్పలేకపోతున్నాను. అది సరే,
నిరాకారం వైపు నాకు కలుగుతోన్న ఆకర్షణ నా లయం సమీపిస్తోందనటానికి సంకేతం. అవునంటావా కాదంటావా? మా నివ్వెరపోయి కావచ్చునండి అన్నాడు. ఇప్పుడు కూడా నేను నిరాకార అఖండ సచ్చిదానందాన్ని కాచుతున్నాను ఇలాగే. కానీ నా భావాలను ఎంతో ప్రయాసతో అణుచుకుంటున్నాను. శిష్యులను ఎన్నుకోవటం అంటూ నువ్వు చెప్పిన మాట నిజమే. ఈ వ్యాధి కారణంగా అంతరంగిక వర్గానికి చెందినవారు ఎవరు, బాహ్య వర్గానికి చెందినవారు ఎవరు అన్న విషయం తెలియవస్తోంది. సంసారాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఉంటున్నవారు అంతరంగికులు. అప్పుడప్పుడు వచ్చిపోతూ మహాశయ ఎలా ఉన్నారు అని అడిగేవాళ్ళు బాహ్య వర్గానికి చెందినవారు. భవనాథుని చూసావు కదా, శ్యాంపుకూరులో ఉన్నప్పుడు ఒకరోజు పెళ్లి కొడుకు దుస్తులు ధరించి వచ్చాడు. ఎలా ఉన్నారండి అని అడిగాడు. ఆ తర్వాత అతన్ని చూడలేదు. నరేంద్రుడి నిమిత్తం మాత్రమే నేను భవనాథు పట్ల ప్రేమ కనపరుస్తాను. కానీ అతడు నా ఆలోచనల్లో ఇప్పుడు ఎంత మాత్రం లేడు అన్నారు శ్రీరామకృష్ణులు. ఆహుస్త్వా మృషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. శ్రీరామకృష్ణులు మాతో, భగవంతుడు తన భక్తుల నిమిత్తం దేహధారణ చేసినప్పుడు అనేక మంది భక్తులు కూడా ఆయనతో పాటు వస్తారు. వారిలో కొందరు అంతరంగికులు, కొందరు బయటివారు, మరికొందరు పోషకులు. 10 లేక 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మైదానం గుండా విశాలాక్షి ఆలయం వైపుకు వెళుతూ ఉండగా మొట్టమొదటిసారి నాకు అలాంటి స్థితి కలిగింది. ఆహా, అది ఎలాంటి దర్శనం! పూర్తిగా బాహ్య జ్ఞానాన్ని కోల్పోయాను. 22 లేక 23 సంవత్సరాల వయసులో కాళీ ఆలయంలో అమ్మ నాతో ఒకసారి, నువ్వు అక్షరం అవుదాం అనుకుంటున్నావా అని అడిగింది. అక్షరం అంటే ఏమిటో నాకు తెలిసింది కాదు. దాని గురించి అలధారిని అడిగాను. క్షరం అంటే జీవుడు, అక్షరం అంటే పరమాత్మ అని చెప్పాడు అతడు. సాయంకాలం హారతి సమయంలో కుటీపైకి ఎక్కి ఇలా కేకలు పెట్టేవాడిని. అరే భక్తులారా, మీరంతా ఎక్కడున్నారా? త్వరగా నా వద్దకు రండి. నేను ఈ ప్రాపంచిక వ్యక్తుల సాంగత్యంలో చచ్చిపోతున్నాను. ఇంగ్లీష్ మ్యాన్లకు ఈ సంగతి చెప్పాను. అదంతా నీ మనోభ్రమ మాత్రమే అని వారు కొట్టిపారేశారు. బహుశా వీరు చెప్పిందే సబబు కావచ్చు అని తలచి స్థిమితపడ్డాను. కానీ ప్రస్తుతం అదంతా నిజమే అవుతోంది. భక్తులందరూ ఇక్కడికి వచ్చి చేరుతున్నారు. ఇంకా అమ్మ నాకు 5 పోషకులను చూపించింది. వారిలో మొదటి వ్యక్తి మధుర్ బాబు, రెండవ వ్యక్తి శంభు మల్లిక్. అప్పటికి నేను అతన్ని చూసింది లేదు. నెత్తి మీద టోపీ పెట్టుకుని తెల్లగా ఉన్న వ్యక్తిని భావావస్థలో చూశాను. చాలా రోజుల తర్వాత శంభుని చూసినప్పుడు భావావస్థలో కనిపించిన వ్యక్తి ఇతడే అని జ్ఞాపకం వచ్చింది. తక్కిన 3 పోషకులు ఎవరో ఇంతవరకు తేలలేదు. కానీ వారందరూ తెల్లగానే ఉన్నారు. సురేంద్రుడు కూడా ఒక పోషకుడిలాగా తోస్తున్నాడు. ఆ స్థితి కలిగినప్పుడు నా మాదిరే ఉన్న వ్యక్తి ఒకరు వచ్చి ఎడ, పింగళ, సుషుమ్న నాడులన్నిటినీ కుదిపివేశాడు. షట్చక్రాల్లోని ఒక్కో పద్మంలో జిహ్వ ద్వారా రమించసాగాడు. అధోముఖమై ఉన్న పద్మాలన్నీ ఊర్ధ్వముఖంగా వికసించేవి. చివరిగా సహస్రారంలోని పద్మం వికసించింది. ఎవరైనా భక్తులు రావటానికి ముందుగానే వారి భావం ఎలాంటిదో అమ్మ నాకు చూపించేది. ఒకసారి చైతన్యదేవుల కీర్తన బృందం మర్రి చెట్టు నుండి పొగడ చెట్టు వైపుగా పోతూ ఉండటం చూశాను.
అది చూసింది భావావస్థలో కాదు, సాక్షాత్తు ఈ కళ్ళతోనే. ఆ బృందంలో బలరాం చూశాను. నిన్ను కూడా చూసినట్లున్నాను. నా వద్దకు మాటి మాటికి రావటం వల్ల నీకు చునీకి ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమైంది. శరత్, శశీలను యేసుక్రీస్తు అనుయాయులుగా చూశాను. మర్రి చెట్టు కింద ఒక కుర్రాన్ని చూశాను. మరైతే నీకు అబ్బాయి పుడతాడు అన్నాడు హృదయ్. స్త్రీలనందరినీ నేను తల్లిగా భావిస్తాను, మరి నాకు సంతానం ఎలా కలుగుతుంది అన్నాను. రాకాలే ఆ కుర్రవాడు. నేను అమ్మతో ఇలా అన్నాను, అమ్మా, నన్ను ఇలాంటి స్థితిలో నిలిపావు కదా, మరి అలాంటప్పుడు ఎవరైనా సంపన్నుని నా వద్దకు పంపు. అందుకే మధురబాబు నాకు 14 సంవత్సరాల పాటు సేవ చేశాడు. అతడు నన్ను ఎంతగా సేవించాడని నేను అడిగిందే తడవు. సాధుసేవ నిమిత్తం ఒక ప్రత్యేకమైన భాండాగారాన్ని ఏర్పాటు చేశాడు. నా కోసం బంటి, పల్లకీలను ఏర్పాటు చేసేవాడు. నేను ఎవరికి ఏ వస్తువుని ఇవ్వమంటే ఆ వస్తువుని ఇచ్చేవాడు. బ్రాహ్మణి అతన్ని ప్రతాపరుద్రుడనేది. చైతన్య దేవుల్ని అత్యంత శ్రద్ధాభక్తులతో సేవించిన ఒరిస్సారాజు ప్రతాపరుద్రుడు. విజయ్ ఈ రూపాన్ని దర్శించాడు. దీన్ని నువ్వు ఎలా వివరించగలవు? విజయ్, ఇప్పుడు నేను మిమ్మల్ని స్పృశిస్తున్నట్లే స్పృశించాను అన్నాడు. మొత్తం 31 భక్తులు ఉన్నారని లాటు లెక్క పెట్టాడు. అదేమంత పెద్ద సంఖ్య కాదు, కానీ విజయ్, కేదార్ల ద్వారా మరికొందరు భక్తులు తయారవుతున్నారు. ఆఖరి రోజుల్లో పాయసం తింటూనే జీవించాలని ఒకసారి ఒక దర్శనంలో వెల్లడైంది. ఈ జబ్బు సంక్రమించాక ఒకరోజు పత్ని నాకు పాయసం తినిపించింది. అప్పుడు పాయసం మీద జీవించడం అంటే ఇదేనా, ఇంత బాధాకరంగానా అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను. సోమవారం జనవరి 4, 1886. నేడు కృష్ణపక్ష చతుర్దశి. సమయం సాయంత్రం 4 గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదిలో కూర్చునున్నారు. తమ ఆరోగ్యం గురించి విచారించడానికి దక్షిణేశ్వరం నుండి రామ్ చటర్జీ వచ్చి వెళ్ళాడని మాతో చెప్పారు. ప్రస్తుతం దక్షిణేశ్వరంలో బాగా చలివేస్తోందా అని అడిగారు. ఇంతలో నరేంద్రుడు వచ్చాడు. మధ్య మధ్యలో శ్రీరామకృష్ణులు అతడి వంక చూస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఇవాళ నరేంద్రుడికి ఆయన ప్రేమ పొంగి పొరలుతున్నట్లు మాకు తోచింది. నరేంద్రుడు ఏడ్చాడని ఆయన మాకు సైగ చేసి చూపించారు. పిదప కాసేపు ఊరికే ఉన్నారు. మళ్ళీ నరేంద్రుడు దారి పొడవునా ఏడుస్తూనే ఇంటి నుండి వచ్చాడని సూచనలతో మాకు తెలియజేశారు. కాసేపు ఎవరూ ఏమీ మాట్లాడలేదు. నరేంద్రుడు సంభాషణ ప్రారంభించాడు. ఇవాళ అక్కడికి వెళదాం అనుకుంటున్నాను అన్నాడు నరేంద్రుడు. ఎక్కడికి అని అడిగారు శ్రీరామకృష్ణ. దక్షిణేశ్వరానికి. అక్కడ బిల్వవృక్షం కింద ధూని రగిలించాలనుకుంటున్నాను అన్నాడు నరేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు, వద్దు, మందుగుండు కర్మాగారం అధికారులు అందుకు అభ్యంతరం చెప్తారు. పంచవటి చక్కని ప్రదేశం. అక్కడ ఎంతోమంది సాధువులు జపధ్యానాలు చేశారు. కానీ బాగా చలివేస్తుంది, పైగా చీకటిగా ఉంటుంది అన్నారు. మళ్ళీ అందరూ కాసేపు మౌనంగా ఉన్నారు. మరలా శ్రీరామకృష్ణులు నవ్వుతూ నరేంద్రుడితో, నీ చదువు కొనసాగించవా అని అడిగారు. నరేంద్రుడు శ్రీరామకృష్ణులను మాను చూస్తూ, ఇంతవరకు నేను చదివిన చదువులను మరిచిపోయేలా ఏదైనా ఔషధం దొరికితే బ్రతికిపోతాను అన్నాడు. గదిలో పెద్ద గోపాల్ కూడా ఉన్నాడు. నేను కూడా నరేంద్రుడి వెంట వెళతాను అన్నాడు. శ్రీరామకృష్ణుల కోసం కాళీపద ఘోష్ ఒక పెట్టెలో ద్రాక్షపళ్ళు తెచ్చాడు.
ఆ పెట్టె శ్రీరామకృష్ణ ప్రక్కనే ఉంది. ఆయన వాటిలో కొన్నిటిని నరేంద్రుడికి ఇచ్చి మిగతా పళ్లను భక్తుల కోసం నేల మీద గుమ్మరించారు. సంధ్యాకాలం అయింది. నరేంద్రుడు క్రింది అంతస్తులోని గదిలో కూర్చుని పొగ తాగుతున్నాడు. మాతో ఏకాంతంగా మాట్లాడుతూ వ్యాకులతతో తన ప్రాణాలు ఎలా తల్లడిల్లిపోతున్నాయో చెప్తున్నాడు. నరేంద్రుడు: గత శనివారం నాడు నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నప్పుడు ఉన్నట్టుండి నాకు హృదయంలో అదోలా అనిపించింది. కుండలిని జాగృతి అన్నాడు మా. బహుశా అదే అయి ఉండవచ్చు. ఎడా పింగళ నాడులను నేను స్పష్టంగా చూశాను. హాజ్రాను నా ఛాతీ మీద చేయి వేసి చూడమన్నాను. నిన్న పై అంతస్తులో ఆయన వద్దకు వెళ్ళి దాని గురించి చెప్పాను. ఆయనతో ఇలా అన్నాను: అందరికీ సిద్ధించింది, నాకు కూడా ఏమైనా ఇవ్వండి. అందరికీ సాధ్యపడింది, నేను ఒక్కడిని ఏమీ సాధించకుండా మిగిలిపోవాలా అన్నాడు నరేంద్రుడు. ఆయన ఏం చెప్పారు అని అడిగాడు మా. నరేంద్రుడు: ఆయన ఇలా అన్నారు: నువ్వు ముందుగా ఇంటి సమస్యలను కాస్త చక్కదిద్దుకొని రా, నీకు సర్వం సిద్ధిస్తుందిలే. మీకేం కావాలి? నేను ఇలా జవాబిచ్చాను: 3 రోజుల పాటు సమాధి స్థితిలోనే నిమగ్నమై ఉండిపోవాలన్నదే నా కోరిక. అప్పుడప్పుడు కాస్త ఆహారం తీసుకోవడానికి తిరిగి వస్తాను. అందుకు ఆయన ఇలా అన్నారు: నీది ఎంతటి అల్పబుద్ధి! దీనికంటే ఉన్నతమైన స్థితి కూడా ఉంది. సర్వము నీవే అని నువ్వే కదా పాడుతుంటావు. ఆ మాట ఆయన ఎప్పుడు చెప్తూనే ఉంటారు. సమాధి స్థితి నుండి క్రిందకు దిగి వచ్చిన వ్యక్తి భగవంతుడే ఈ సమస్త జీవజగత్తులుగా అయి ఉండటం చూస్తాడని చెప్తుంటారు. ఈశ్వరకోటికి చెందిన వారు అలాంటి స్థితిని పొందగలరు. సాధారణ జీవుడు సమాధి స్థితిని పొందితే సాధారణ స్థాయికి తిరిగి రాలేడని ఆయన చెప్తుంటారు అని చెప్పాడు మా. అందుకు నరేంద్రుడు ఆయన ఇలా అన్నారు: నువ్వు ఇంటి పనులను కాస్త చక్కదిద్దుకొని రా, సమాధి స్థితి కంటే కూడా ఉన్నత స్థితిని పొందగలవు. ఇవాళ ఉదయం ఇంటికి వెళ్ళాను. ఇంట్లో వాళ్ళంతా చేవాట్లు పెట్టారు. నువ్వెందుకు దేశద్రమ్మలా తిరుగుతుంటావు? నీ లా పరీక్షలు కూడా దగ్గర పడుతున్నాయి. వాటి పట్ల నువ్వు బొత్తిగా శ్రద్ధ వహించటం లేదు. ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటావు అన్నారు. మీ అమ్మగారు ఏమైనా అన్నారా అని అడిగాడు మా. ఆమె నాకు భోజనం పెట్టడానికే ఆతృత చూపించింది. ఏదో కాస్త తిన్నాను, కానీ తిన మనస్కరించలేదు అన్నాడు నరేంద్రుడు. తర్వాత అని అడిగాడు మా. తర్వాత మా అమ్మమ్మ గారి ఇంటికి చదువుకోవడానికి వెళ్ళాను. చదవటానికి ప్రయత్నిస్తుంటే హృదయాన్ని ఏదో చెప్పరాని భయం పట్టుకుంది. చదువు అన్నది భయంకరమైనదిగా తోచింది. హృదయంలో ఏదో సంక్షోభం మొదలైంది. అప్పుడు ఏడ్చినంతగా జీవితంలో ఎన్నడూ ఏడవనే లేదు. పిదప పుస్తకాలు విసిరేసి పరిగెత్తసాగాను. వీధుల గుండా పరిగెత్తుకుంటూ వచ్చాను. చెప్పులు ఎక్కడ జారి పడిపోయాయో కూడా తెలియదు. ఒక గడ్డివామి ప్రక్క నుండి వెళ్ళాను. ఒళ్ళంతా గడ్డి. నేను అలా కాశీపూర్ రోడ్డు వరకు పరిగెత్తుకుంటూనే వచ్చాను. నరేంద్రుడు కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ సంభాషణ కొనసాగించాడు. వివేక చూడమని చదివినప్పటి నుండి మనస్సు మరింతగా కుంగిపోయింది. అందులో అనేక తపస్సుల ద్వారాను భాగ్యవశాన ఈ 3 విషయాలు లభ్యమవుతాయని శంకరాచార్యులు చెప్పారు. అవి మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సంశయం. నేను ఇలా తలపోశాను. నేను ఈ 3 సాధించాను, దానిలో సందేహం లేదు. అనేక తపస్సుల కారణంగా మనుష్య జన్మ లభించింది. అనేక తపస్సుల కారణంగా ముముక్షత్వం లభించింది. అనేక తపస్సుల మూలంగా ఇటువంటి మహాపురుషుడి సాంగత్యం లభించింది. అన్నాడు మా. మరల నరేంద్రుడు: సంసారం ఇక ఎంతమాత్రం రుచించడం లేదు. సంసారంలో ఉన్నవారి సాంగత్యం కూడా రుచించడం లేదు, ఏదో ఒకరిద్దరు భక్తులు మినహా. నరేంద్రుడు మళ్ళీ మౌనం వహించాడు. అతడిలో తీవ్ర వైరాగ్యం దావానలంలా రగులుతోంది. ఆ తాపానికి ప్రాణాలు విలవిల్లాడిపోతున్నాయి. నరేంద్రుడు మళ్ళీ మాట్లాడసాగాడు. నరేంద్రుడు మాతో: మీకందరికీ శాంతి లభించింది,
నా హృదయం అశాంతితో కొట్టుమిట్టాడుతోంది. మీరందరూ ధన్యులు. మా ఏమీ పలకలేదు, కానీ లోలోన ఇలా తలపోశాడు. భగవద్ దర్శనం లభించేది ఆయన కోసం తీవ్రంగా పరితపించినప్పుడే అని పరమహంసదేవులు చెప్తుంటారు కదా. ఆ పరితాపం ఎలాంటిదో ఇప్పుడు నా కళ్ళ ముందే చూస్తున్నాను. సంధ్యాకాలం అవగానే మా పై అంతస్తులోని గదికి వెళ్ళాడు. శ్రీరామకృష్ణులు నిద్రపోతున్నారు. సమయం రాత్రి 9 గంటలు అవుతోంది. శశి, నిరంజనులు శ్రీరామకృష్ణుల వద్ద కూర్చుని ఉన్నారు. మధ్య మధ్యలో ఆయన నరేంద్రుడి గురించి మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు, ఆహా, నరేంద్రుడి స్థితి ఎంత అద్భుతంగా ఉంది చూసారా. ఇదే నరేంద్రుడు మొదట్లో సాకార రూపాలను అంగీకరించేవాడు కాదు. ఇప్పుడు చూడండి, భగవంతుడి కోసం ఇతడి ప్రాణాలు ఎంతగా విలవిల్లాడుతున్నాయో. భగవంతుడిని సాక్షాత్కరించుకోవటం ఎలా అని శిష్యుడు గురువును ప్రశ్నించిన ఆ కథ మీకు తెలుసు కదా. గురువు శిష్యుడితో, నువ్వు నా వెంటరా, ఏం జరిగితే భగవంతుడిని పొందగలమో నీకు చూపిస్తాను అన్నాడు. ఇలా పలికి గురువు శిష్యుణ్ణి ఒక చెరువు వద్దకు తీసుకువెళ్ళి అతడి తలను నీటిలో దింపెట్టాడు. కాసేపటి తర్వాత విడిచిపెట్టి, నీళ్లలో ఉన్నప్పుడు నీకు ఎలా అనిపించింది అని అడిగాడు. ఆ శిష్యుడు, ప్రాణాలు పోతున్నాయనిపించింది, శ్వాస పీల్చుకోవడానికి ప్రాణాలు తల్లడిల్లిపోయాయి అన్నాడు. భగవంతుడి కోసం ఆ విధంగా ప్రాణాలు విలవిల్లాడితే ఆయన దర్శనానికి ఎక్కువ కాలం వేచి ఉండే పని లేదని తెలుసుకుంటావు. అరుణోదయం అయినప్పుడు, తూర్పు దిక్కున ఆకాశం ఎర్రబడినప్పుడు సూర్యోదయం అవనున్నదని తెలుస్తుంది. ఇవాళ శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితి మరీ దిగజారింది. ఎంతో బాధాకరంగా ఉన్నప్పటికీ నరేంద్రుడి గురించి ఇన్ని మాటలు చెప్పారు, సైగలు చేసి చెప్పారు. నరేంద్రుడు ఆ రాత్రి దక్షిణేశ్వరానికి వెళ్ళిపోయాడు. అమావాస్య అయినందున గాఢాంధకారం అలుముకుంది. అతడితో పాటు ఒకరిద్దరు భక్తులు కూడా వెళ్ళారు. ఆ రాత్రికి మా కాశీపూర్ గృహంలోనే ఉండిపోయాడు. తాను సన్యాసుల మధ్య కూర్చుని ఉన్నట్లు కలగన్నాడు. మంగళవారం జనవరి 5, 1886. శ్రీరామకృష్ణులు తమ గదిలో మంచం మీద కూర్చుని మాతో మాట్లాడుతున్నారు. గదిలో వేరే ఎవరూ లేరు. సమయం సాయంత్రం 4 గంటలవుతోంది. శ్రీరామకృష్ణులు, ఈరోజు గంగాసాగర్కు వెళ్ళే పక్షంలో నువ్వు అతడికి ఒక కంబళి కొనివ్వు. అలాగేనండి అన్నాడమ్మా. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనం వహించి మళ్ళీ ఇలా అన్నారు. అది సరే, ఈ కుర్రవాళ్ళందరికీ ఏమవుతుందో చెప్పగలవా? కొందరు పూరి వెళుతున్నారు, కొందరు గంగాసాగర్కి వెళుతున్నారు, అందరూ ఇళ్ళు వదిలిపెట్టి వచ్చేస్తున్నారు. నరేంద్రుడి విషయమే తీసుకో. తీవ్ర వైరాగ్యం జనిస్తే సంసారం ఒక కూపంలాగాను, బంధువులు కాలసర్పాల్లాగాను తోస్తారు. అవునండి, సంసారంలో చెప్పనలవి కాని యాతనలు అన్నాడు మా. నరకయాతనలు జన్మించినప్పటి నుండి యాతనలే. దారాపుత్రులతో ఎటువంటి యాతనలో నువ్వే చూస్తున్నావు కదా. అవునండి, మీరే చెప్పారు కదా. సంసారంలోకి ప్రవేశించని ఈ బాలభక్తులకు ఇచ్చిపుచ్చుకోవటాలంటూ ఏమీ ఉండవు. మనిషిని సంసారంలో బంధించేది ఈ ఇచ్చిపుచ్చుకోవడాలే. నిరంజన్ ఎలా ఉంటాడో చూస్తున్నావు కదా. నీది నువ్వు తీసుకో, నాది నాకు ఇవ్వు. అతడిది ఇదే ధోరణి, అంతే. అంతకు మించి సంసారంతో ఎలాంటి సంబంధం లేదు. వెనక నుండి అతడిని లాగేదంటూ ఏమీ లేదు. కామిని కాంచనాలే సంసారం. నువ్వే చూస్తుంటావు కదా. డబ్బు ఉంటే మూట కట్టుకోవాలన్న కోరిక కలుగుతుంది. మా కడుపుబ్బ నవ్వాడు. శ్రీరామకృష్ణులు కూడా నవ్వారు. మా డబ్బు బయటకు తీయటానికి మునుపు జనం ఎంతో యోచిస్తారు అన్నాడు. ఇద్దరు నవ్వారు.
కానీ త్రిగుణాతీతులై సంసారంలో మనగలిగితే ఆ సంగతి వేరు అని దక్షిణేశ్వరంలో మీరు ఒకసారి చెప్పారు అన్నాడు మా. అవును, పసిబాలునిలా. కానీ అది చాలా కష్టమండి. అందుకు ఎంతో శక్తి అవసరం. శ్రీరామకృష్ణులు మౌనం వహించారు. నిన్న వాళ్ళు ధ్యానించడానికి దక్షిణేశ్వరం వెళ్ళారు. ఇక్కడ నేను కలగన్నాను అన్నాడు మా. ఏం కలగన్నావు అని అడిగారు శ్రీరామకృష్ణ. నరేంద్రాదులు సన్యాసులైనట్లు కలగన్నాను. వారు ధుని చుట్టూ కూర్చునున్నారు. నేను కూడా వారి నడుమ కూర్చునున్నాను. వారు పొగాకు సేవిస్తూ పొగ వదులుతున్నారు. గంజాయి వాసన వస్తోందని నేను అన్నాను. కావలసింది మానసిక త్యాగం. అలా ఎవరైనా చేయగలిగితే అతడు కూడా సన్యాసే. శ్రీరామకృష్ణులు కొంతసేపు ఊరకుండి మళ్ళీ తమ హితోపదేశాలను కొనసాగించారు. కానీ కోరికలను మంట పెట్టాలి సుమా. ఎవరైనా విజయం సాధించగలిగేది అప్పుడే. బడే బజారుకు చెందిన మార్వాడీలతో మీరు నాకు భక్తి కావాలన్న కోరిక ఉందన్నారు. దాన్ని కోరికగా పరిగణించరనుకుంటాను అన్నాడు మా. అవును, ఇది ఎలాంటిదంటే పొన్నగంటి ఆకు ఇతర ఆకుకూరల్లో చేరదు. అది పిత్తాన్ని తగ్గిస్తుంది. అది సరే, అంతటి ఆనందం, భావం అవన్నీ ఎక్కడికి వెళ్ళినట్టు? బహుశా మీరు ఇప్పుడు గీతలో వర్ణింపబడిన త్రిగుణాతీత స్థితిలో ఉన్నారు కాబోలు. సత్వరజస్తమో గుణాలు మూడు వాటి పనులు అవి చేసుకుంటున్నాయి. కానీ మీరు మాత్రం నిర్లిప్తులై ఉన్నారు. సత్వగుణం కూడా మీకు అంటడం లేదు అన్నాడు మా. నిజమే, అమ్మ నన్ను పసిపిల్లవాడి స్థితిలో నిలిపింది. అది సరే, ఈ దేహం ఇక నిలవదంటావా? పిదప ఇద్దరు మౌనం వహించారు. నరేంద్రుడు గదిలోకి వచ్చాడు. ఇంటి వ్యవహారాలు కొన్ని చక్కదిద్దుకోవడానికి అతడు ఇంటికి వెళ్ళనున్నాడు. నరేంద్రుడి తండ్రి దివంగతుడైనప్పటి నుండి అతడి ఇంట్లో అనేక కష్టాలు. ఇంట్లో వారందరూ ఒక్కోసారి పస్తులు కూడా ఉండవలసి వస్తోంది. నరేంద్రుడి ఇంటికి పెద్ద కొడుకు. అతడు ధనార్జన చేసి ఇంట్లోని వారిని పోషిస్తాడని వారందరూ అతడి మీదనే ఆశలు పెట్టుకున్నారు. కానీ నరేంద్రుడు ప్రస్తుతం తీవ్ర వైరాగ్యంతో నిండి ఉన్నాడు. లా పరీక్షలు కూర్చోలేకపోయాడు. ఇంటి ఖర్చుల కోసం ఏమైనా ఏర్పాట్లు చేయడానికి నేడు కలకత్తా వెళుతున్నాడు. 100 రూపాయలు అప్పు ఇవ్వడానికి ఒక స్నేహితుడు అంగీకరించాడు. దానితో 3 నెలల పాటు ఇల్లు గడిచిపోతుంది. నరేంద్రుడు, నేను ఇంటికి వెళుతున్నాను ఇలా అంటూ మాతో, దారిలో మహిమా చక్రవర్తి ఇంటికి వెళతాను, మీరు కూడా వస్తారా అని అడిగాడు. మాకు వెళ్ళాలని లేదు. అతడి వంక చూస్తూ శ్రీరామకృష్ణులు నరేంద్రుడితో, ఎందుకు అన్నారు. అదే దారిలో వెళుతున్నాను కదా, అందువల్ల మహిమా చక్రవర్తి ఇంటి వద్ద కాసేపు పిచ్చాపాటి మాట్లాడి వెళతాను అన్నాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడి వైపు తదేకంగా చూశారు. నరేంద్రుడు, ఇక్కడికి వచ్చే స్నేహితుడు ఒకడు 100 రూపాయలు అప్పిస్తా అన్నాడు. అది పుచ్చుకొని 3 నెలల పాటు మా కుటుంబం గడిచేలా ఏర్పాటు చేసి వస్తాను అన్నాడు. శ్రీరామకృష్ణులు మా వంక చూస్తూ మౌనంగా ఉండిపోయారు. మా నరేంద్రుడితో, నువ్వు బయలుదేరు, నేను తర్వాత వస్తాను అన్నాడు. గురువారం మార్చి 11, 1886. సమయం రాత్రి 8 గంటలు. శ్రీరామకృష్ణులు 2వ అంతస్తులో ఉన్న తమ గదిలో కూర్చునున్నారు. నరేంద్రుడు, శశి, మా, శరత్, పెద్ద గోపాల్ అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించారు. శరత్ ఆయన మంచం ప్రక్కన నిలబడి విసనకర్రతో విసురుతున్నాడు. శ్రీరామకృష్ణులు తమ వ్యాధి గురించి మాట్లాడుతున్నారు. మీలో ఎవరైనా దక్షిణేశ్వరంలో ఉన్న భోలానాథ్ వద్దకు వెళితే అతడు ఔషధ తైలం ఒకటి ఇస్తాడు. దాన్ని ఎలా వాడాలో కూడా చెప్తాడు అన్నారు. మరైతే రేపు ఉదయమే మేము వెళ్ళి దాన్ని తీసుకొస్తాం అన్నాడు పెద్ద గోపాల్.
ఇవాళ రాత్రికి ఎవరైనా వెళుతున్నట్లయితే ఆ వ్యక్తే పట్టుకురావచ్చు అన్నాడు మా. నేను వెళ్ళగలను అన్నాడు శశి. శ్రీరామకృష్ణులు శరత్తును చూపుతూ ఇతడు వెళ్ళవచ్చు అన్నారు. కాసేపటి తర్వాత భోలానాథ్ నుండి ఆ తైలం తీసుకురావడానికి శరత్ దక్షిణేశ్వరానికి వెళ్ళిపోయాడు. భక్తులు శ్రీరామకృష్ణుల మంచం చుట్టూ మౌనంగా కూర్చునున్నారు. ఉన్నట్టుండి ఆయన లేచి కూర్చుని నరేంద్రుని ఉద్దేశించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, బ్రహ్మం మచ్చలేనిది. 3 గుణాలు బ్రహ్మంలో ఉన్నాయి, కానీ అది మాత్రం నిర్లిప్తం. వాయువులో సుగంధం దుర్గంధం 2 ఉంటాయి, కానీ వాయువు మాత్రం నిర్లిప్తం కదా. ఒకసారి కాశీలో శంకరాచార్యులు వీధిలో వెళుతున్నారు. చండాలుడు ఒకడు మాంసం మోసుకుని వెళుతూ ఉన్నట్టుండి ఆయన స్పృశించాడు. అరే, నువ్వు నన్ను తాకావే అన్నారు శంకర్లు. అందుకు చండాలుడు ఇలా సమాధానం ఇచ్చాడు, అయ్యా, మీరు నన్ను తాకలేదు, నేను కూడా మిమ్మల్ని తాకలేదు. ఆత్మ అనేది నిర్లిప్తం, మీరు ఆ శుద్ధ ఆత్మయే. బ్రహ్మం మాయలలో జ్ఞాని మాయను తిరస్కరిస్తాడు. మాయ అన్నది తెరలాంటిది. ఇలా చూడు, నేను ఈ తువ్వాలను నీకు దీపానికి మధ్యలో పెట్టాను. దీపపు వెలుగును నువ్వెప్పుడు చూడజాలవు. శ్రీరామకృష్ణ తువ్వాలను తమకు భక్తులకు మధ్య ఉంచి ఇలా అన్నారు. ఇలా చూడండి, మీకు నా ముఖం ఇప్పుడు కనిపించడం లేదు. రాంప్రసాద్ పాట ఒకటి ఉంది కదా, తెర తీసి చూడండి అని. అయితే భక్తుడు మాయను వదలడు, అతడు మహామాయను పూజిస్తాడు. ఆమెకు శరణాగతులై, అమ్మా నాకు దారి ఇవ్వు, నువ్వు దారి ఇచ్చినప్పుడే నాకు బ్రహ్మజ్ఞానం లభించేది అని ప్రార్థిస్తాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలనే 3 స్థితులను జ్ఞానులు కొట్టిపడేస్తారు. కానీ భక్తుడు ఈ 3 స్థితులను అంగీకరిస్తాడు. నేను ఉన్నంత వరకు సర్వము ఉంటుంది. ఈ నేను ఉన్నంత వరకు భగవంతుడే మాయా జీవ జగత్తులు 24 తత్వాలుగా విరాజిల్లుతున్నట్లు భక్తుడు దర్శిస్తాడు. నరేంద్రుడు ప్రభృతులు మౌనంగా వింటున్నారు. మరల శ్రీరామకృష్ణులు, కానీ మాయావాదం శుష్కమైంది. ఇలా అంటూ నరేంద్రుడితో, నేనేం చెప్పానో చెప్పు అన్నారు. శుష్కమైనది అన్నాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుడి ముఖాన్ని చేతులను ఆప్యాయంగా స్పృశిస్తూ ఇలా అన్నారు. ఇతడివన్నీ భక్తుడి లక్షణాలు, జ్ఞాని లక్షణాలు వేరుగా ఉంటాయి. అతడి ముఖం శుష్కంగా ఉంటుంది. జ్ఞాన సముపార్జనానంతరం కూడా జ్ఞాని విద్యామాయను ఆశ్రయించుకుని ఉండవచ్చు. భక్తి, దయ, వైరాగ్యం వీటిని నిలుపుకొని ఉండవచ్చు. ఇందులో 2 ఉద్దేశాలున్నాయి. మొదటిది లోకశిక్షణ, రెండవది రసాస్వాదన. సమాధి స్థితిలో మగ్నుడై జ్ఞాని మౌనం వహించినట్లయితే లోకశిక్షణ జరగదు. అందుకనే శంకరాచార్యులు విద్య నేను నిలుపుకున్నారు. పైగా భగవదానందాన్ని అనుభవించడానికి భక్తుల సాంగత్యంలో జ్ఞాని భక్తిని ఆశ్రయించుకుని ఉంటాడు. ఈ విద్య నేను, భక్తుడు నేను, వీటిలో దోషం లేదు. దుష్ట నేను ఉంటే అది హానికరం. భగవంతుడి దర్శనం కలిగితే బాలక స్వభావం ఏర్పడుతుంది. బాలుడి నేనులో ఎలాంటి దోషము లేదు. అది అద్దంలో ముఖం ప్రతిబింబించడం లాంటిది. అది జనులను తిట్టజాలదు. కాలిపోయిన తాడు కేవలం చూడటానికి మాత్రమే తాడాకారంలో ఉంటుంది. ఉఫ్ఫమని ఊస్తే అది ఎగిరిపోతుంది. జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయిన అహంకారం ఎవ్వరికీ హాని చేయజాలదు. ఆ నేను కేవలం నామ మాత్రమే. నిత్యానికి చేరుకున్నాక మళ్ళీ లీలకు రావటం
నది ఆవలి ఒడ్డుకు చేరుకున్నాక తిరిగి యువతల ఒడ్డుకు రావటం వంటిది. అలా తిరిగి రావటం అనేది లోకశిక్షణ, ఆనందం నిమిత్తం, భగవల్లీలల్లో పాలు పంచుకునే నిమిత్తం. శ్రీరామకృష్ణ అతి మృదుస్వరంతో మాట్లాడుతున్నారు. భక్తులను ఉద్దేశిస్తూ ఇలా అన్నారు. దేహం ఇంతగా రోగగ్రస్తమై ఉంది, కానీ అమ్మ నా మనస్సును అవిద్యమాయలో మాత్రం నిలపలేదు. మీరే చూడండి, రామ్లాల్ కానీ, లేక ఇల్లు కానీ, లేక భార్య కానీ నాకు జ్ఞాపకం లేనే లేదు. నేను ఆ కాయస్థ బాలుడైన పూర్ణుడి గురించే చింతిస్తున్నాను. తక్కిన వారి గురించి నాకు విస్మంతైన ఆదుర్త లేదు. లోకుల నిమిత్తం, భక్తుల నిమిత్తం భగవంతుడే నాలో ఈ విద్యామాయను నిలిపాడు. కానీ విద్యామాయ ఉన్నట్లయితే మళ్ళీ రావాల్సి ఉంటుంది. అవతార పురుషులు ఈ విద్యామాయను నిలుపుకుంటారు. ఇసుమంతైన కోరికలుంటే మళ్ళీ రావాల్సి ఉంటుంది. తిరిగి తిరిగి మళ్ళీ రావాల్సిందే. కోరికలన్నీ నశించినప్పుడే ముక్తి. కానీ భక్తులు ముక్తిని కోరుకోరు. కాశీలో మరణించిన వారికి ముక్తి లభిస్తుంది. వారికి తిరిగి రావాల్సిన పని లేదు. జ్ఞానుల లక్ష్యం ముక్తి. ఆ మధ్య ఓ రోజు మేము మహిమా చక్రవర్తి ఇంటికి వెళ్ళాం అన్నాడు నరేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ అయితే అన్నారు. అలాంటి సృష్టజ్ఞానిని ఇంతవరకు ఎన్నడూ నేను చూసింది లేదు అన్నాడు నరేంద్రుడు. ఏమైందేమిటి అని అడిగారు శ్రీరామకృష్ణ. అతడు మమ్మల్ని పాడమనేసరికి గంగాధర్ పాడాడు. కృష్ణుడి నామం వినినంతనే రాధాదేవి ప్రాణములు తెప్పరిల్లినవి. అటు ఇటు చూసేసరికి ఎదురుగా తమాల వృక్షం కానవచ్చింది. ఈ పాట విని మహిమా చక్రవర్తిలా అన్నాడు. అలాంటి పాటలు ఇక్కడ పాడడం ఎందుకు? ప్రేమ, గేమ లాంటి విషయాలన్నీ నాకు బొత్తిగా గెట్టవు. పైగా ఇక్కడ నేను నా భార్య బిడ్డలతో ఉంటున్నాను. అలాంటి పాటలు ఇక్కడ పాడడమా? శ్రీరామకృష్ణులు మాతో అతడికి ఎంత భయమో చూడు అన్నారు. ఆదివారం మార్చి 14, 1886. శ్రీరామకృష్ణులు మేడ మీద ఉన్న విశాలమైన గదిలో ఉత్తరాభిముఖులై కూర్చునున్నారు. సంధ్యాకాలం అయింది. ఆయన ఎంతో అస్వస్థలై ఉన్నారు. నరేంద్రుడు, రాఖాల్ మృదువుగా ఆయన పాదాలు ఒత్తుతున్నారు. మా కూడా ప్రక్కనే కూర్చునున్నాడు. అతన్ని కూడా కాళ్ళు పట్టమని శ్రీరామకృష్ణులు సైగ చేశారు. గడిచిన ఆదివారం నాడు భక్తులు పూజా ప్రార్థనలతో శ్రీరామకృష్ణుల జన్మదినం జరుపుకున్నారు. క్రిందటి సంవత్సరం ఆయన జన్మదినాన్ని భక్తులు దక్షిణేశ్వర కాళీ ఆలయంలో మహావైభవంగా జరుపుకున్నారు. అయితే ఈసారి ఆయన అనారోగ్యం కారణంగా భక్తులందరూ విషాద సాగరంలో మునిగున్నారు. ఏదో నామమాత్రంగా జన్మదినం జరిపారు. మాతృశ్రీ శారదాదేవి అక్కడే వసిస్తూ రాత్రింబవళ్ళు శ్రీరామకృష్ణులకు సేవా శుశ్రూషలు చేయటంలో నిమగ్నం అయి ఉన్నారు. బాలభక్తులైన నరేంద్రుడు, రాఖాల్, నిరంజన్, శశి, శరత్, బాబురాం, యోగిన్, లాటు, కాళీలు ఇళ్ళు వాకిళ్ళు వదిలిపెట్టి ఆ ఉద్యాన గృహంలోనే ఉంటూ ఆయన్ను సేవిస్తున్నారు. తారక్, సింధీ గోపాల్, చిన్న గోపాల్ కూడా వచ్చి చేరారు. గృహస్థులైన భక్తులు ప్రతిరోజు వచ్చి చికిత్సకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్య మధ్యలో రాత్రిళ్ళు కూడా అక్కడే గడుపుతున్నారు. శ్రీరామకృష్ణులు నేడు మరీ అనారోగ్యంగా ఉన్నారు. నడిరేయి పాల్గొన శుక్ల నవమి నిండు వెన్నెల తోటను ముంచెత్తుతోంది. వసంత వాయువులు ఆహ్లాదకరంగా వీస్తున్నాయి. తీగలు, వృక్షాలు ఆనందంతో తల్ల ఊపుతున్నాయి. అయితే భక్తుల హృదయాల్లో అవి ఎలాంటి ఆహ్లాదాన్ని కలిగించలేకపోయాయి. వారు విషాద సాగరంలో మునిగున్నారు. శత్రుసేనలతో చుట్టుముట్టబడిన ఒక సుందర నగరంలో వసిస్తున్న వారి వలె ఉంది వారి పరిస్థితి. సర్వత్రా నిశ్శబ్దం రాజ్యం చేస్తోంది. శ్రీరామకృష్ణులకు నిద్ర పట్టడం లేదు. మంచం మీద విశ్రమించి ఉన్నారు. ఆయనకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని ఒకరిద్దరు భక్తులు సమీపాన కూర్చునున్నారు. మధ్య మధ్యలో ఆయన కునుకు తీస్తున్నట్లుగా ఉంది. పక్కనే మా కూర్చునున్నాడు. తమకు దగ్గరగా రమ్మని శ్రీరామకృష్ణులు మాకు సైగ చేసి చెప్పారు.
రాళ్ళు కూడా కరిగిపోతాయేమో అనిపించేలా ఉంది ఆయన బాధ. అతి కష్టంతో మెల్లగా మాతో ఇలా అన్నారు. మీరందరూ ఏడుస్తారనే భయంతోనే నేను ఇంత బాధ అనుభవిస్తున్నాను. ఈ కష్టం మేము చూడలేము, ప్రాణం పోతేనే మేలు అని మీరందరూ అన్నట్లయితే నేను ఈ దేహం విడిచి వెళ్ళిపోతాను. ఈ మాటలు విని భక్తులకు గుండెల్లో గుణపాలు దించినట్లయింది. తల్లి, తండ్రి, సంరక్షకుడు, సర్వస్వము అయిన శ్రీరామకృష్ణులు అలా అన్నప్పుడు ఇక వారు ఎవరితో మొరపెట్టుకోగలరు? అందరూ మౌనం వహించారు. సిలువ వేయడం అంటే ఇదేనా? భక్తుల కోసమే కదా ఈ శరీర యాతనలన్నీ అనుభవించడం అని కొందరు తలచారు. అర్ధరాత్రి శ్రీరామకృష్ణుల పరిస్థితి మరింతగా విషమిస్తోంది. ఏం చేయాలో భక్తులకు పాలుపోవటం లేదు. వారిలో ఒకరు కలకత్తాకు వెళ్ళారు. ఉపేంద్ర, నవగోపాల్ అనే ఇద్దరు డాక్టర్లను వెంటబెట్టుకొని గిరీష్ అదే రాత్రి అక్కడికి చేరుకున్నాడు. భక్తులు శ్రీరామకృష్ణులకు సమీపంలో కూర్చునున్నారు. కొద్దిగా తేరుకొన్న తర్వాత ఆయన ఇలా అన్నారు. సుస్థి అన్నది దేహానికి చెందినది. అది దాని స్వభావం. దేహం అనేది పంచభూతాలచే నిర్మితమైందిగా చూస్తున్నాను. ఇలా అంటూ గిరీష్ వంక చూస్తూ ఇలా అన్నారు. నేను దైవీ రూపాలను దర్శిస్తున్నాను. అందులో ఈ రూపం కూడా ఉంది అంటూ తనను చూపించారు. సోమవారం మార్చి 15, 1886 ఉదయం 7 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణుల పరిస్థితి ఇప్పుడు కాస్త మెరుగ్గా ఉంది. ఒక్కోసారి అతి మెల్లగాను, ఒక్కోసారి సైగల ద్వారాను భక్తులతో మాట్లాడుతున్నారు. నరేంద్రుడు, రాఖాల్, లాటు, మా, సింధీకి చెందిన గోపాల్ ప్రభృతులు కూడా అక్కడే గదిలో ఉన్నారు. శ్రీరామకృష్ణుల ఆరోగ్య పరిస్థితి గత రాత్రి విషమించడాన్ని తలుచుకొని వారందరూ శోకతప్త హృదయాలతో మౌనంగా కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు మా వంక చూస్తూ, ఇప్పుడు నేను ఏం చూస్తున్నానో తెలుసా? భగవంతుడే సమస్తమై ఉన్నాడు. మానవులు, తక్కిన జీవజాలం తోలుతో తయారు చేయబడి ఉన్నట్లు చూస్తున్నాను. స్వయంగా భగవంతుడే వాటి లోపల ఉండి వాటి కాళ్ళు, చేతులు, శిరస్సు తిప్పుతున్నాడు. ఇలాంటి దర్శనమే గతంలో ఒకసారి కలిగింది. మైనంతో చేసిన ఇళ్ళు, తోటలు, రహదారులు, మనుష్యులు, పశువుల మల్లే సమస్తం ఒకే వస్తువుతో తయారై ఉంది. భగవంతుడే బలిపీఠం, బలి ఇచ్చేవాడు, బలి పశువుగాను అయి ఉన్నట్లు చూస్తున్నాను. జీవుల దుఃఖాలను చూసి సైపలేక మానవ శరీరం ధరించి వచ్చి జీవుల మేలు కొరకే శ్రీరామకృష్ణులు తమ శరీరాన్ని బలి ఇస్తున్నారు. సర్వత్రా నెలకొని ఉన్న ఏకైక వస్తువును గురించిన ఆయన అనుభూతిని వర్ణిస్తూ శ్రీరామకృష్ణులు ఆ భావంలో తాదాత్మ్యం చెంది ఆహాహా అన్నారు. వెంటనే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. దేహం, ప్రపంచం, దీని గురించిన జ్ఞానమే లేదు. భక్తులు కింకర్తవ్యతామూఢులై కూర్చుండిపోయారు. కాసేపటి తర్వాత కొద్దిగా బాహ్య స్పృహలోకి వచ్చి, ప్రస్తుతం నాకు ఏ బాధ లేదు, మునుపట్లాగానే ఉన్నాను అన్నారు. సుఖదుఖాలకు అతీతమైన ఈ స్థితిని చూసి భక్తులు ఆశ్చర్యశక్తులయ్యారు. లాటు వంక చూస్తూ ఆయన ఇలా అన్నారు. అదిగో లోటో తన చేతి మీద తలవాల్చి కూర్చున్నాడు. భగవంతుడే ఆ విధంగా తలవాల్చి కూర్చున్నట్టు చూస్తున్నాను అన్నారు. శ్రీరామకృష్ణులు భక్తుల వైపు చూస్తున్నారు. ఆ చూపులో వాత్సల్యం తొణికిసలాడుతోంది. పసిపాప బుగ్గలు పట్టుకొని గారాభంగా ఆడించినట్లు రాఖాల్, నరేంద్రుల చుబుకాలను స్పృశిస్తూ ఆప్యాయత కురిపిస్తున్నారు. కాసేపటి తర్వాత మాతో, ఈ దేహం ఇంకా కొన్ని రోజులు నిలిచి ఉంటే లోకులకు చైతన్యం కలిగి ఉండేది అన్నారు. ఇలా పలికి కాసేపు ఏమీ మాట్లాడకుండా ఊరుకుండిపోయారు. పిదప, కానీ అలా జరగదు, ఈ దేహం నిలవదు అన్నారు. ఆయన ఇంకా ఏం చెబుతారో అని భక్తులు ఎదురు చూస్తున్నారు.
శ్రీరామకృష్ణ. కానీ ఇది నిలవబోదు. ఇది భగవదేచ్ఛ. లేకుంటే నా సరళత్వాన్ని మూర్ఖత్వాన్ని చూసి లోకులు నన్ను మోసగించవచ్చు. అమాయకంగా అందరికీ నేను సమస్తం ఇచ్చివేయవచ్చు. ఈ కలియుగంలో లోకులకు జపధ్యానాల పట్ల విముఖత ఉంది. రాఖల్ వినయపూర్వకంగా, మీ దేహం మరికొంతకాలం నిలిచేటట్లు మీరు భగవంతునికి చెప్పండి అన్నాడు. మీ సంకల్పం భగవంతుడి సంకల్పం రెండు ఒకటైపోయాయి అన్నాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణ కాసేపు మౌనం వహించారు. ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు. శ్రీరామకృష్ణ నరేంద్రుడు రాఖాల్ తదితరులతో, నేను చెప్పినా కూడా ప్రయోజనం లేదు. ప్రస్తుతం నేను అమ్మ ఒక్కటైపోయినట్లు చూస్తున్నాను. ఆడపడుచు భయంతో రాధాదేవి నువ్వు నా హృదయంలోనే వసించు అని కృష్ణుణ్ణి ప్రార్థించింది. కానీ అనంతరం ఆమె కృష్ణ దర్శనానికై వ్యాకులతతో తల్లడిల్లిపోయింది. గుండెలు చీల్చేలా ఆమె ఏడ్చి మొరపెట్టుకున్నా సరే కృష్ణుడు మాత్రం బయటికి రానేలేదు. రాఖాల్ భక్తులతో మృదుస్వరంలో, ఈయన గౌరాంగుని అవతారం గురించి చెప్తున్నారు అన్నాడు. భక్తులు స్తబ్దులై కూర్చునున్నారు. శ్రీరామకృష్ణులు ఆదరంతో వారి వంక చూస్తున్నారు. తర్వాత చేతిని హృదయం మీద పెట్టారు. ఏమో చెప్పనున్నారు. శ్రీరామకృష్ణులు, అవును, ఒకటి అమ్మ, రెండవదేమో భక్తుడు. ఇది వరలో చెయ్యి విరిగింది ఆ భక్తుడికే. ప్రస్తుతం వ్యాధితో బాధపడుతోంది కూడా అతడే. భక్తులు మారు పలకలేదు. ఎవరికి చెప్పను. నా మాటలను ఎవరు అర్థం చేసుకోగలరు? కొంతసేపటికి ఇలా అన్నారు. భగవంతుడు మానవుడై అవతార పురుషుడై తన భక్తులతో పాటు వస్తాడు. భక్తులు ఆయనతో పాటే తిరిగి వెళ్ళిపోతారు. పిదప ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇలా అన్నారు. వీధి గాయకుల బృందం హఠాత్తుగా వచ్చింది. నాట్యం చేసింది, పాటలు పాడింది. అంతలోనే ఉన్నట్టుండి వెళ్ళిపోయింది. అది వచ్చింది, తిరిగి వెళ్ళిపోయింది కూడా. కానీ ఈ సంగతి ఎవ్వరూ గుర్తించలేదు. శ్రీరామకృష్ణులు భక్తులు నవ్వారు. కాసేపటి తర్వాత ఆయన ఇలా అన్నారు. దేహధారణ చేసినప్పుడు కష్టాలు అనుభవించవలసిందే. ఒక్కోసారి మళ్ళీ తిరిగి వచ్చేలా ఉండకూడదు అని నాకు నేను చెప్పుకుంటాను. కానీ మరో విషయం ఉంది. బయట విందు భోజనాలు తినగా ఇంట్లోని పచ్చడి మెతుకులు రుచించవు. పైగా ఈ దేహధారణ కూడా భక్తుల నిమిత్తమే. పిదప నరేంద్రుడి వంక ప్రేమగా చూస్తూ మాట్లాడసాగారు. నరేంద్రుడితో, చండాలుడు ఒకడు మాంసం ఖండం మోసుకొని వెళ్తున్నాడు. గంగా స్నానం ఆచరించాక శంకరాచార్యులు ప్రక్క నుండి వెళుతున్నారు. హఠాత్తుగా చండాలుడు ఆయన్ను తాకాడు. శంకర్లు కోపంతో, ఓయ్ నువ్వు నన్ను తాకావే అన్నారు. అందుకు చండాలుడు ఇలా చెప్పాడు. స్వామి, మీరు నన్ను తాకలేదు, నేను కూడా మిమ్మల్ని తాకలేదు. మీరే విచారణ చేసి చూడండి. మీరు దేహమా, మనస్సా లేక బుద్ధియా? మీరెవరో విచారణ చేయండి. శుద్ధ ఆత్మ నిర్లిప్తమైంది. సత్వరజస్తమో గుణాల్లో దేంతోనూ లిప్తం కాదు అన్నాడు. బ్రహ్మం ఎలాంటిదో తెలుసా? అది వాయువు లాంటిది. వాయువులో సుగంధం, దుర్గంధం రెండూ ఉంటాయి. కానీ వాయువు మాత్రం నిర్లిప్తం. అవునండి అన్నాడు నరేంద్రుడు.
అది గుణాతీతం, మాయాతీతం. అవిద్యామాయ విద్యామాయలు రెండింటికి అతీతం. కామినీ కాంచనాల విద్య, జ్ఞానం, వైరాగ్యం, భక్తి ఇవన్నీ విద్యామాయకు చెందిన సంపదలు. శంకరాచార్యులు విద్యామాయను నిలుపుకొని ఉండేవారు. నువ్వు వీరందరూ నా కోసం ఇంతగా చింతిస్తున్నారు కదా, ఇది కూడా విద్యామాయే. విద్యామాయను పట్టుకుని వెళితే బ్రహ్మజ్ఞానం సిద్ధిస్తుంది. విద్యామాయ అనేది మెట్లు ఎక్కేటప్పుడు మిగిలి ఉన్న ఆఖరి మెట్టు వంటిది. ఆ తర్వాత డాబా ఉంటుంది. డాబా మీదకు చేరుకున్నాక కూడా ఇంకొందరు మెట్ల నుండి రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. అంటే జ్ఞానప్రాప్తి అనంతరం కూడా కొందరు లోక శిక్షణ నిమిత్తం విద్యానేను నిలుపుకుంటారు. ఇంకా భక్తిని ఆస్వాదించడానికి, భక్తులతో క్రీడించడానికి వారు ఈ విద్యానేను నిలుపుకుంటారు. త్యాగం చేయటం గురించి మాట్లాడితే కొందరు నా పట్ల కోపం చూపుతున్నారు అన్నాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు మెల్లగా, త్యాగం అన్నది ఆవశ్యకం అన్నారు. పిదప తమ శరీర భాగాలను చూపిస్తూ ఆయన ఇలా అన్నారు. ఒక వస్తువు పైన మరో వస్తువును పేర్చినప్పుడు క్రింది వస్తువును పొందాలంటే పైనున్న వస్తువును తొలగించాలి కదా. అది తొలగించకుండా క్రింది వస్తువు ఎలా లభిస్తుంది? నిజమేనండి అన్నాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణులు మెల్లగా నరేంద్రుడితో, సర్వం భగవన్మయంగా దర్శిస్తున్నప్పుడు అన్యంగా ఏమైనా కనిపిస్తుందా? సంసారాన్ని త్యజించవలసిందేనా అని అడిగాడు నరేంద్రుడు. ఇందాకే చెప్పాను కదా, సర్వం భగవన్మయంగా దర్శిస్తున్నప్పుడు అన్యంగా ఏమైనా కనిపిస్తుందా? అప్పుడు సంసారం, గింసారం లాంటిది ఏమైనా కనిపిస్తుందా? అయితే నేను చెప్పేది మానసిక త్యాగం. ఇక్కడికి వచ్చే వారిలో సంసారులంటూ ఎవ్వరూ లేరు. కొంతమందికి స్వల్పంగా కోరిక ఉంది, స్త్రీ పట్ల కోరిక. రాఖాల్ మాలు నవ్వారు. అది కూడా తీరిపోయింది అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు తదేకంగా నరేంద్రుడి వంకే చూస్తున్నారు. ఆయన హృదయం ప్రేమానందంతో ఉప్పొంగిపోతోంది. భక్తుల వైపు తిరిగి, చాలా అన్నారు. నరేంద్రుడు నవ్వుతూ, ఏమిటి చాలా అని అడిగాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, మహాత్యాగానికి రంగం సిద్ధమవుతున్నట్లు నేను చూస్తున్నాను అన్నారు. నరేంద్రుడు తదితరులు శ్రీరామకృష్ణ వంకే చూడసాగారు. రాఖాల్ సంభాషణ కొనసాగించాడు. నరేంద్రుడు ప్రస్తుతం మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటున్నాడు అన్నాడు రాఖాల్. అంది శ్రీరామకృష్ణ నవ్వుతూ, అవునవును, తక్కిన వారు కూడా అనేకులు అర్థం చేసుకుంటున్నట్లుగా నేను చూస్తున్నాను. ఇలాంటి మాతో ఏమయ్యా, ఏమంటావు అని అడిగారు. అవునండి అన్నాడు మా. శ్రీరామకృష్ణులు నరేంద్రుడు మాల వంక చూస్తున్నారు. చేతితో సైగ చేసి రాఖాల్ తదితర భక్తులకు వారిని చూపుతున్నారు. ముందుగా నరేంద్రుని చూపించారు, తరువాత మాను చూపించారు. ఆయన సైగలను అర్థం చేసుకుని రాఖాల్ నవ్వుతూ ఇలా అన్నాడు. మీరు చెప్పేది నరేంద్రుడిది వీరభావమని, ఈయనది సఖీభావమని, అంతే కదా అన్నాడు. నరేంద్రుడు నవ్వుతూ మాను చూపుతూ, ఈయన ఎక్కువగా మాట్లాడు, పైగా సిగ్గు ఎక్కువ, బహుశా అందుకేనేమో అలా అంటున్నారు అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ నరేంద్రుడితో, అది సరే, నా భావం ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు నరేంద్రుడు, వీరభావం, సఖీభావం, సమస్త భావాలు ఉన్నాయి అన్నాడు. ఈ మాట విని శ్రీరామకృష్ణులు దైవీ భావమగ్నులైనారు. హృదయం మీద చెయ్యి వేసుకొని నరేంద్రాది భక్తులతో ఇలా అన్నారు.
ఏమైతే ఉందో అదంతా దీనిలో నుండే వచ్చినట్లుగా చూస్తున్నాను. ఇలా అంటూ నరేంద్రుడితో, నువ్వు ఏమని అర్థం చేసుకున్నావు అని అడిగారు. సృష్టింపబడ్డ పదార్థాలన్నీ మీలో నుండే వచ్చాయని అన్నాడు నరేంద్రుడు. శ్రీరామకృష్ణుల ఆనందాతిశయంతో రాకాలతో, అతడేం చెప్పాడో విన్నావా అన్నారు. శ్రీరామకృష్ణులు నరేంద్రుని ఏదైనా పాట పాడమన్నారు. అతడిలో వైరాగ్య భావాలు చెలరేగుతున్నాయి. స్వరయుక్తంగా ఒక స్తోత్రం గానం చేయసాగాడు. నళినీదళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం క్షణమపి సజ్జన సంగతిరేక భవతి భవార్ణవతరణే నౌక. భావం, పద్మపత్రం పైనున్న నీరు ఎంత అస్థిరమో ఈ జీవితం కూడా అంతే అస్థిరం. సజ్జనులతోటి సాంగత్యం క్షణకాలమైనప్పటికీ అది సంసార సాగరాన్ని దాటింపజేసే నౌక లాంటిది. నరేంద్రుడు 1-2 చరణాలు పూర్తి చేయగానే శ్రీరామకృష్ణులు సైగ చేసి, అదేమిటి, అది అతి సామాన్యమైన భావం అన్నారు. నరేంద్రుడు ప్రస్తుతం సఖీభావపు పాట పాడసాగాడు. ఎంత వింత నెచ్చెలి చావు బ్రతుకు వింత విధులు వ్రజకాంతుడు పారిపోయ చెంత నుండి వింతగాను. ఎంత వింత నెచ్చెలి చావు బ్రతుకు వింత విధులు వ్రజకాంతుడు పారిపోయే చెంత నుండి వింతగాను. ఈ దీనవ్రజకాంత ఎంతసేపు బ్రతుకదింక నాకంటెను సుందరులను మరగినాడు మాధవుండు. ఎంత వింత నెచ్చెలి గొల్లవాని పిల్లనని కళ్ళ కపట మెరుగనని నల్లవాడు నన్ను మరచెను అయ్యయ్యో అన్యాయము. ఎంత వింత నెచ్చెలి చావు బ్రతుకు వింత విధులు వ్రజకాంతుడు పారిపోయే చెంత నుండి వింతగాను. అంతలేత వల్లపుగాడు అంత దివ్యమైన వాడు బయటి తలుకు బెళ్ళకు చూసి వారి వేడు నొనుసు నుండే. ఎంత వింత నెచ్చెలి ఇటులగునని ఎవ్వరైనా ఎంచినారే ఇతని గూర్చి బుద్ధి లేని బంధమతిని ముందే ఊహ చేయనైతి. మోహమంది అతని అందమునకు మురిసిపోతి చెలియ అతని పాదములను ఎదకు హత్తుకొనగ ఆర్తనైతి. ఎంత వింత నెచ్చెలి చావు బ్రతుకు వింత విధులు వ్రజకాంతుడు పారిపోయే చెంత నుండి వింతగాను. యమునలోన మునిగిపోయి విషమునైన త్రాగివైతూ లతలు పేని మెడ బిగించి పీకనైన పిసుకు కొందు తరుతమాల శాఖ నుండి మెడకు ఉరిని పోసికొందు. ఎంత వింత నెచ్చెలి ఏమి చేయలేని ఎడల కృష్ణనామ భజన తోడ ఈ నికృష్ట జీవనంబు సర్వనాశనంబునర్తు. ఎంత వింత నెచ్చెలి చావు బ్రతుకు వింత విధులు వ్రజకాంతుడు పారిపోయే చెంత నుండి వింతగాను. ఈ పాట విని శ్రీరామకృష్ణులు భక్తులు ముగ్ధులైపోయారు. శ్రీరామకృష్ణుల రాఖాళ్ళ కనుకొలకల నుండి ప్రేమాశ్రువులు రాలుతున్నాయి. పిదప నరేంద్రుడు వ్రజగోపికల భావంతో ఉన్మత్తుడై కీర్తన గానం చేశాడు. చిన్ని కన్నయ్యా నా ప్రేమ కన్నయ్యా నా కృష్ణ కన్నయ్యా నావాడు నీవయ్యా.
చిన్ని కన్నయ్య నా ప్రేమ కన్నయ్య, నా కృష్ణ కన్నయ్య, నా వాడు నీవయ్యా. నీకేమి చెప్పను, నేనేమి చెప్పను, నేనాడుదానను అదృష్టహీనను. చేత కాదు నాకేమి చెప్పను, నీకేమి చెప్పుటో నేనేమి ఎరుగను. చిన్ని కన్నయ్య నా ప్రేమ కన్నయ్య, నా చేతి గద్దము నీవు కృష్ణయ్య, నా శిఖన పుష్పము నీవు కన్నయ్య. నిన్ను పువ్వుగా చేతు మిత్రమా, జడల మాటున ముడిచి దాచదా. చిన్ని కన్నయ్య నా ప్రేమ కన్నయ్య, నా కృష్ణ కన్నయ్య, నా వాడు నీవయ్యా. శిరము పైనను చేరియున్నను నిన్ను చూడగా నేరెవ్వరు. నా పెదవి విడియము నీవు కృష్ణయ్యా, నా కనుల కాటుక నీవు కన్నయ్యా. పెదవులెరుపుగా పండజేతును, కనుల కాటుక పెట్టుకొందును. చిన్ని కృష్ణయ్య నా ప్రేమ కన్నయ్య, నా కృష్ణ కన్నయ్య, నా వాడు నీవయ్యా. నా మేన చందనం పీవు కృష్ణయ్య, నా కంఠహారము నీవు కన్నయ్య. నిన్ను ఒడలికి పూసుకొందును, నా తనువు ప్రాణము చల్లబరుతువు. చిన్ని కృష్ణయ్య నా ప్రేమ కన్నయ్య, నా సుగంధ పరిమళ నా ప్రేమ కన్నయ్య, నా చిన్ని కన్న వన్నె కన్నయ్య. చిన్ని కన్నయ్య నా ప్రేమ కన్నయ్య, నా కృష్ణ కన్నయ్య, నా వాడు నీవయ్యా. అందాల హారమా మెడను దాల్తును, నా మెడన ఊగుచూ తూగుచుందువు. నా గుండె ఊయల ఊపుచుండగా, నా యదన హాయిగా నిదురపోదువు. చిన్ని కన్నయ్య నా ప్రేమ కన్నయ్య, నా కృష్ణ కన్నయ్య, నా వాడు నీవయ్యా. నా దేహ పెన్నిధి నీవు కృష్ణయ్య, నా గృహ నివాసిని నీవు కన్నయ్య. ఎగురు పక్షికి రెక్కలెట్టులో, ఈదు చేపకు నీరమెట్టితో, నీవు నాకటు ఓ ప్రభువతంసమా. చిన్ని కృష్ణయ్య నా చిన్ని కన్నయ్య, నా ప్రేమ కన్నయ్య, నా కృష్ణ కన్నయ్య, నా వాడు నీవయ్యా, నా వాడు నీవయ్యా.